దేవాలయాల్లో దానం చేయాల్సినవి. ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తూ ఉంటే ఆ ఆలయానికి ఏం సహాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341 అధ్యాయం. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రమదానాలకు శ్రీ మహావిష్ణు లోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవ జన్మ ఎత్తవలసి వచ్చిన కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జెలను మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణాల్లో పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలిగి ఉండటానికి కారణమవుతుంది. పైగా ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడట. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, 4 కలశాలను దానం ఇచ్చినవాడు 4 సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. కమండలవును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టి వేళ్లతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాప విముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణ లోకంలో గొప్ప కీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు. దర్పణం అంటే అద్దం దానం చేసిన మంచి రూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్యఫలాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వ కోరికలు సిద్ధించటానికి దానం చేస్తూ ఉంటారు. పాడి ఆవును ఇస్తే గోలోక ప్రాప్తి, పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్ని ఇస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతాయి. నీల పతాకాలతో కూడిన తాళధ్వజం సమర్పిస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చిన వాడికి ఉత్తమ లోకాల వాకిళ్లు తెరిచి సిద్ధంగా ఉంచుతారుట. శయన ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం. ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి. దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటి కావలసిన పదార్థాలను, వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేవలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహ ప్రాప్తికి కారణమవుతుంది. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలో వారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాల్లో పేర్కొంటున్నదని అంతరార్థం.